మళ్ళీ హాయ్ ఫస్ట్ ఫ్రెండ్స్, నుంచా? వెల్కమ్ టు గోసనాథన్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఈరోజు మన మామయ్య మిర్చి నర్సరీ రివ్యూ చేస్తున్నాం. ఆ మిర్చి నర్సరీ రివ్యూలో భాగంగా మనం ఏమేమి విత్తనాలను ఎట్లా వాడడం అనేది, ఏ కంపెనీ బ్రాండ్స్ వాడడం అనేది, మన నారు ఎలా ఎన్ని రోజులు పెంచుతాం అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం బ్రాండింగ్ చూపెడుతూ నారు అసలు ఈ నర్సరీ స్టార్టింగ్ ఎంత ఖర్చు అయింది ఏంటనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఫస్ట్ ఏంటనేది మన ఏ బ్రాండ్స్ వాడినాం, ఏ సీడ్ వాడినాం అనేది మన మామయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జర్మినేషన్ ఎలా ఉంది, దీని క్రాప్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మామయ్య ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా మ్యాక్స్ సీడ్స్ లోనే మీనాక్షి, తర్వాత మ్యాక్స్ లోనే మళ్ళీ యజ్ఞ 2277 మ్యాక్స్ కంపెనీలో తేజాలు. మ్యాక్స్ లోనే తెల్ల సన్నాలు వచ్చేసి ఝాన్సీ, అదేవిధంగా తెల్ల సన్నాల్లో వచ్చేసి పిహెచ్ఎస్ 941, మరి తెల్ల సన్నాల్లో శ్వేత 041, తర్వాత యుఎస్ 341 తెల్ల సన్నాలు ఇంతవరకు ఉన్నాయి. తేజాలు వచ్చేసి భగవాన్ 2525, తర్వాత కల్కి 1818, యశస్విని సిమ్నిష్ 22, తర్వాత వచ్చేసి ఇంకా రవి వాళ్ళది 6268, వసుంధర 557, ఇంకా తేజ వెరైటీలు ఇంకా 4-5 రకాలు ఉన్నాయి. మా దగ్గర అన్ని బ్రాండ్లే ఉంటాయి, ఏ పడితే ఉండవు. పోయిన సంవత్సరం తేజాలు మొత్తం జెండా పాటలు పడ్డాయి. తెల్ల సన్నాలు మొత్తం ఊళ్ళో 300 తగ్గకుండా అందరు రైతులు అమ్మారు. అంతా క్వాలిటీ నారే ఉంటది. మామూలు ఏ పెడితే తక్కువ రకం విత్తనాలు పెట్టాం. విన్నారుగా ఫ్రెండ్స్, మన దగ్గర వచ్చేసి అన్ని బ్రాండెడ్ ఎత్తులే దొరుకుతాయి. మన దగ్గర వచ్చేసి సిమ్ఎస్ డబ్ల్యూ కానీ, కార్తికేయ డబ్ల్యూ కానీ అన్ని పెద్ద బ్రాండ్. మన చిన్నచ్చులు అనేది ఉండదు. మనకి మైకో సీడు, రవి సీడ్ అలాంటివి ఏమి ఉండవు. మన దగ్గర అన్ని వచ్చేసి రవి సీడ్ లో కూడా పెద్ద రకాలు ఉంటాయి. మన దగ్గర ఏంటంటే చిన్న రకాలు పెద్ద రకాలే ఉంటాయి. రవి సీడ్ లో కూడా పెద్ద రకాలే. మన దగ్గర వచ్చేసి సక్సెస్ అయిన బ్రాండ్లే ఉంటాయి. వేరే తక్కువ రకం బ్రాండ్లు అనేది ఉండవు. మన సీడ్ వచ్చేసి మినిమం 70% జర్మినేషన్ ఉండేది. ఎటువంటి నాసు రకం అనేది ఉండదు మన నార్లు. నేను లాస్ట్ ఇయర్ కూడా వాడినా. కార్తికేయ 855, కార్తికేయ 822 వాడినా. నెంబర్ 1 గా వచ్చింది దిగుబడి. మినిమం ఎకరానికి వచ్చేసి 30 క్వింటాల నుండి 35 క్వింటాలు తీసిన దిగుబడి. మనకి ఎట్లాంటి ఫంగిసైడ్స్ కానీ, గొబ్బ కానీ ఎలాంటిది ఆశించదు మన నారులో వచ్చేసి. మన నారులో వచ్చే ఇంకో ఏంటంటే, మనం అదర్ సైడ్ నర్సరీ వాడే కోకోపిట్ కాకుండా మన దగ్గర ఫుల్ ప్యాకెట్ కోకోపిట్ వచ్చింది. మన కోకోపిట్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని ఫెర్టిలైజర్స్, తర్వాత సూపర్ కానీ, డిఐపి కానీ అన్ని మిక్స్డ్ అయి వస్తుంది. ఫర్ టన్ వచ్చేసి మన కాడ మన కోకోపిట్ వచ్చేసి 8,000 దాకా పడింది. బయట నర్సరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లూజ్ తెచ్చుకుంటారు, లూజ్ లో వాళ్ళు మిక్సింగ్ చేసుకుంటారు. మనకేంటంటే కంపెనీ వాడు ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది మిక్సింగ్ చేసిస్తారు. దాని గురించి కూడా మా మామ ఇప్పుడు చెబుతారు. ఆ కోకోపిట్ గురించి ఒకసారి వినండి. మేము మదనపల్లి నుంచి తెచ్చాం కోకోపిట్. ఈ సంవత్సరం ఖరీదే 7,000 అయింది. కిరాయి వచ్చేసి 1000 రూపాయలు, 8,000 రూపాయలు కిరాయి పడింది మొత్తం కోకోపిట్ ఈ సంవత్సరం. ఓకే ఫ్రెండ్స్, చిన్నగా మన కోకోపిట్ ఒక టన్ వచ్చేసి 8,000 దాకా పడింది. ఈ సంవత్సరం 8,000 పడింది. బయట నర్సరీ వాళ్ళకి మినిమం ఒక 5 నుండి 5,000 నుండి 6,000 పడింది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దాంట్లో ఫెర్టిలైజర్స్ అనేది కలపరు. మనం దాంట్లో ఫెర్టిలైజర్స్ కలిసి వస్తాయి. దాని ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు కలుస్తారు. మనం కలిపితే ఏంటంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు సరిపడా లెవెల్గా మనకి మొక్కకి ఎంత పోషకాలు కావాలని, ఎంత డిఏపి కావాలి, ఎంత సూపర్ కావాలి, ఎంత పొటాక్స్ కావాలనేది వాళ్ళు మిక్స్ చేసి మనకి పంపిస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం. ఎయిర్ వ్యవస్థ కూడా నెంబర్ 1 ఉంటుంది. మన నర్సరీలో వచ్చేసి మినిమం 80 నుండి 90% ఎయిర్ ఉంటుంది మన నర్సరీలో వచ్చేసి. మీరు వచ్చి చూసుకున్నా కానీ, మన ఒక మొక్క బీకి చూసినా కానీ మనకు అలా అనిపించింది. మన నారు కూడా మినిమం 12 సెంటీమీటర్లు పెరిగాకే మనం అమ్ముతాం నారు. లేత నారు అనేది అమ్మవు మన దగ్గర. 35 రోజుల నుంచి 45 రోజులు మినిమం. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే 23 నుండి 35 రోజులు అంటారు. మనం ఏంటంటే ఇంకొక 5 రోజులు పెంచి అమ్ముతాం. నారు అనేది గట్టిగా ఉండాలి, రైతు అనేది ఇబ్బంది పడకూడదు అనేది. ఎక్కువగా దృఢం అయ్యాక మొక్క కాడ బిగుసుకున్నాక దాని మొక్క వేసే దశకు వచ్చాకే మనం అమ్ముతాం. పక్క ఉండి కొంతమంది ఏం చేస్తారంటే మనకి డిమాండ్ బట్టి లేత నారు కూడా అమ్మేస్తారు. మాది 45 రోజులు 35 రోజులని అమ్మేస్తారు. మన కాడ ఏంటంటే ఖచ్చితంగా 40 రోజులు వచ్చాకే మన నారు అనేది అమ్మటం జరిగిద్ది. నేను కూడా మా మామయ్య దగ్గరే నారు వాడేది. నేను కూడా మిరప తోట వేస్తా 2 ఎకరాల దాకా. మన దాంట్లో కూడా సేమ్ ఇదే నారు నేను 3 సంవత్సరాల నుండి వాడుతాను. మా నారులో ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే నేను మా మామయ్య కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేసి డైరెక్ట్ ఇప్పుడు కూడా అడ్వాన్స్ బుకింగ్, ఫ్రీ బుకింగ్ జరుగుతుంది. మీకు ఎంత నారు కావాలంటే మీ ఆర్డర్ బట్టి మనం నారు బుక్ చేస్తాం. మామయ్య, మనం ఇప్పుడు డైరెక్ట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా మన దగ్గరకు వచ్చి? ఉంది. బుకింగ్ రాసుకుంటే ఆ రోజు ఇచ్చేటప్పుడు ఏంటంటే టెన్షన్ పడే పని లేదు. బుకింగ్ లేకపోతే ఆ రోజు ఏంటంటే బుకింగ్ లో ఉన్న వాళ్ళ వరకు అవకాశం ఉంటది. చూసారుగా ఫ్రెండ్స్, మనం బుక్ చేసుకున్నామంటే మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. మన నారు మనకి సేఫ్ గా ఉండట్టు. మనం బుక్ చేసుకున్నామంటే మన అకౌంట్ లో మన డబ్బులు సేఫ్ గా ఎట్టుండే, మన నారు కూడా మన నర్సరీలో సేఫ్ గా ఉండట్టు. మీరు టెన్షన్ పడే పని, మీరు దుక్కి రెడీ చేసుకుని డైరెక్ట్ గా వచ్చి మన దగ్గర నారు బిక్కుపోవటమే. అది అట్టుంటది మన దగ్గర ప్రాసెస్. మీరు వచ్చి ముందర అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటే మన నారు ముందలే వచ్చి తీసుకెళ్ళచ్చు. మీకు మనం కూలీలను పిలుచుకొని తర్వాత ఆడబోయాక నారు బాగలేదు అని ఇబ్బంది పడే పని అయితే లేదు మన దగ్గర, మన నర్సరీలో.
మీరు వచ్చేసి ముందలే బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకోవాలంటే మా మావయ్య నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ లో పెడతా. మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి మా మావయ్యతో కాంటాక్ట్ అయ్యి అసలు పూర్తిగా మన నారు ఏంటి, మన నర్సరీలో వాడే బ్రాండ్స్ ఏంటి, క్వాలిటీ ఎట్టుంటది, మనం ఇత్తులు ఏ కంపెనీ ఇత్తులు వాడుతున్నాయని మా మావయ్య డీటెయిల్స్ చెబుతారు. మావయ్య మన దగ్గర మనం ఎక్కడ నుండి మన సీడ్ తెలంగాణ సీడ్ ఎక్కడ నుండి తెచ్చుకుంటాం మనం. ఓన్లీ ఖమ్మంలో నుంచి నేను తీసుకొస్తా, ఖమ్మంలో తప్ప ఎక్కడ దేను. చూసారుగా ఫ్రెండ్స్, మన తెలంగాణ సీడ్ ఆంధ్ర సీడ్ కి మన తెలంగాణ సీడ్ కి కొద్దిగా డిఫరెంట్ ఉంటది. అది మనం చెప్పకూడదు, ఎందుకంటే అది గైడ్ లైన్స్ పడతాయి. మన కంపెనీ గురించి మనం మాట్లాడినాం, మన ఇత్తనాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం వచ్చేసి ఖమ్మంలో తీసుకుంటాం. మన సీడ్ అన్ని ఖమ్మం సీడ్, తెలంగాణ సీడ్. మన బిల్లుతో సుద్దా చూపెడతాం. మన దగ్గర బిల్లు ఉంటేనే మనం నారు అమ్మేది. కంపెనీ బిల్లు చూపెట్టే మనం నారు అమ్ముతాం. ఎటువంటి మోసం కానీ ఎటువంటి ఫ్రాడ్ కానీ ఉండదు. మన నారు నెంబర్ 1. అయితే పక్కే వాళ్ళది బాగలేదు మనది బాగుందని చెప్పట్లా. నేను వాడిని కాబట్టి నా ఒపీనియన్ అని చెబుతున్నా. మా మామయ్యగా మన హైప్ చేసి చెబుదామని ఏమి ఉండదు. నన్ను కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల వాడిన రైతులను కూడా కనుక్కోండి మన నారు ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో వస్తాం. ఈ నర్సరీ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఇది ఎంత మెటీరియల్ ఎక్కడ తెచ్చినాం, ప్రాసెస్ ఏంటి, ఎవరైనా మనలో ఎవరైనా స్టార్ట్ చేయాలన్న నర్సరీ ప్రాసెస్ ఏంటనేది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అంతలోకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మన వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ ఒకటి పెట్టండి. ఎందుకంటే మనకి ముందు ఇలాంటి వీడియోలు చేయడానికి కొద్దిగా ముందుకు రావద్దు అవుతుంది. మీ ఒపీనియన్ చెబితే. ఓకే మావయ్య, నీకు ఇంకా ఏమన్నా నువ్వు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నెక్స్ట్ వీడియో ప్యాకెట్లు కూడా కొన్ని ఉంటాయి. మన వీడియోలో మొత్తం ఏ సీడ్ అన్ను ఏంటి అనేది ప్యాకెట్లు బిల్లుతో సహా చూపిస్తాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి, వాటిని కూడా చూపెడతాం. కొన్ని ఉన్నాయి. ఇది మ్యాక్స్ వాళ్ళది మీనాక్షి, ఇది మ్యాక్స్ వాళ్ళది యజ్ఞ. మిగతా ప్యాకెట్లు అనేది లోన్ ఉన్నాయి, ఒక వరుసగా పెట్టుకుంటూ వస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ఏ ఎత్తులు అన్నీ బెడ్ టు బెడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఝాన్సీ మొక్క కూడా పెరిగాక అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను. నేను షార్ట్ వీడియో చేస్తా. అప్పుడు మన మొక్క ఎలా ఉంది, మన క్వాలిటీ ఎలా ఉంది అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అప్పుడు వరకు మన వీడియోలోకి ప్యాకెట్లు మొత్తం నెక్స్ట్ వీడియోలో మొత్తం ప్యాకెట్లు బిల్లుతో సహా చూపిస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది మన వీడియో. ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు పెడతాం. మనం ఏంటంటే మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ రైతుల కోసమే మనం పెట్టేది. ఈ ఛానల్ వచ్చేసి ట్రాక్టర్ల గురించి కూడా అప్లోడ్ చేస్తా. అందులోకి మన నర్సరీ వీడియో చూసి వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.